అందరికీ నమస్కారం. బ్రిటిష్ కాలంలో ఉండే చట్టాలు కేవలం శిక్ష వేయడానికి మాత్రమే ఉండేటివి. కానీ మన కొత్త ఇండియాలో ఉన్న చట్టాలు న్యాయం చేయడం కోసం మారాయి. అదే అబ్ దండ్ నెయ్యి న్యాయ హోదా. ఈ మార్పు కోసం మన ప్రభుత్వం 3 కొత్త చట్టాలను తెచ్చింది. అవి ఏమిటో చూద్దాం. మొదటిది భారతీయ న్యాయ సంహిత. ఇది పాత ఐపీసీ స్థానంలో వచ్చింది. దీని స్పెషాలిటీ ఏమిటంటే చిన్న చిన్న తప్పులకు కూడా జైలు శిక్ష కాకుండా కమ్యూనిటీ సర్వీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది. అంటే సమాజ సేవ ద్వారా మార్పు తెచ్చుకోవచ్చు. అలాగే మహిళల రక్షణ కోసం కూడా ఇందులో చాలా కఠినమైన రూల్స్ పెట్టారు. రెండవది భారతీయ నాగరిక్ సురక్ష సంహిత. ఇది పాత సిఆర్పిసి స్థానంలో వచ్చింది. దీనివల్ల సామాన్యులకు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే పని తగ్గుతుంది. ఇప్పుడు మీరు ఎక్కడి నుండైనా ఈ ఎఫ్ఐఆర్, ఆన్లైన్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయొచ్చు. అంతేకాదు కోర్టు కేసులు ఏళ్ల తరబడి సాగకుండా ఒక నిర్మిత టైం లోపల తీర్పు వచ్చేలా ఇందులో రూల్స్ ఉన్నాయి. మూడవది భారతీయ సాక్ష్య అధినియం. ఇది పాత ఎవిడెన్స్ యాక్ట్ లోపలికి వచ్చింది. ఇంతకుముందు పేపర్ సాక్ష్యాలకే ఎక్కువ విలువ ఉండేది. ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంటే మొబైల్ వీడియోలను, రికార్డింగ్స్లను కూడా కోర్టులో బలమైన సాక్ష్యాలుగా తీసుకుంటారు. దీనివల్ల బాధితులకు త్వరగా న్యాయం జరుగుతుంది. చూశారు కదా, ఈ 3 చట్టాలు మన కోసమే, మన రక్షణ కోసమే. ఇప్పుడు భయం వద్దు, బాధ్యతగా ఉందాం.